వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ రమేష్. రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు వికలాంగులుగా మారుతున్నారు. ఊహించని రీతిలో జరిగే ఈ ప్రమాదాలు చాలా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రాణాలే కాదు, ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడే పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. మరి ముఖ్యంగా ప్రమాదాలు జరిగిన వెంటనే గాయపడ్డ వారు క్షతగాత్రుల కోసం ఆసుపత్రులకు అయ్యే ఖర్చులు వేలకు వేలల్లోనూ లక్షలకు లక్షల్లోనూ అవుతున్నాయి. సమయానికి చేతుల్లో డబ్బులు లేకపోతే అసలు ఖర్చుతో కూడుకున్న వైద్యం అందక ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే రోడ్డు ప్రమాద క్షతగాత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద అర్హత కలిగిన వారికి అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అయితే అందుతోంది. బీమా సౌకర్యం కలిగిన వారికి సదరు సంస్థల నియమ నిబంధనలను అనుసరించి ఉచితంగా వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. అటువంటి వారు పొందగలుగుతున్నారు. ఈ రెండు సౌకర్యాలు లేనివారు అంటే అటు బీమా కావచ్చు, ఇటు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఎలిజిబుల్ కాని వారు, ఈ రెండు సౌకర్యాలు లేని వారు నగదు చెల్లించి వైద్య సేవలు పొందుతున్నారు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారు వైద్య సేవలు పొందడంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షతగాత్రుల ఆర్థిక పరిస్థితులను, స్థానికతను, ఇతర నియమ నిబంధనలతో ఏమాత్రం నిమిత్తం లేకుండా పిఎం రాహత్ అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పిఎం రాహత్ పథకం అంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. ఈ పథకం ద్వారా ఏమాత్రం నియమ నిబంధనలకు సంబంధం లేకుండా, స్థానికతకు సంబంధం లేకుండా వైద్య సేవలు అందించేందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పిఎం రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు అంటే గాయపడ్డ వారికి దాదాపు ₹1,50,000 వరకు నగదు రహిత వైద్యం అందించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా గోల్డెన్ అవర్ లో చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుంది. గోల్డెన్ అవర్ అంటే చివరి నిమిషాల్లో ప్రమాదం జరిగిన వెంటనే ఇమ్మీడియట్లీ అత్యవసర సేవలు అందించేందుకోసం చేపట్టిన పథకం ఇది. అయితే ఈ పథకాన్ని ఇటీవలనే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా పిఎం రాహత్ పథకం అమలు చేసేందుకోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవ అయితే తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచితంగా తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అమలుకు అవసరమైన చర్యలన్నీ కూడా దాదాపు పూర్తి అయి వస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే వెల్లడించారు. అందుకు సంబంధించి ఈ పథకం పూర్తి స్థాయిలో త్వరలో అమల్లోకి వస్తుందనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ లో దాదాపు ₹1,50,000 వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన పిఎం రాహత్ పథకాన్ని ట్రస్ట్ అనుబంధ సంస్థలు గుర్తింపు పొందిన ఆర్థో పాలిట్రామా సేవలు అందుబాటులో ఉన్న 687 ప్రైవేటు, 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పిఎం రాహత్ పథకం అమలు కోసం ట్రస్ట్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద బాధితుల ఆర్థిక పరిస్థితులు, స్థానికతతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆసుపత్రిలో చేరినప్పుడు తక్షణ సాయం కింద 7 రోజుల పాటు ₹150,000 విలువైన వైద్యాన్ని ఉచితంగా ఆసుపత్రులు అందించాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఇన్ పేషెంట్ గా 7 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ పథకం వల్ల ముఖ్యంగా గోల్డెన్ అవర్ లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడం వల్ల విలువైన ప్రాణాలు దక్కుతాయన్నది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఇమీడియట్లీ చికిత్స ద్వారా క్షతగాత్రులు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, సూపరింటెండెంట్లు, జిల్లా సమన్వయకర్తలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులందరికీ దాదాపు ఈ ఆదేశాలు అయితే ఇప్పటికే పంపించేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీసులు, రోడ్డు రవాణా శాఖలు కూడా ఈ పథకంలో భాగస్వాములుగా ఉంటున్నాయి. పిఎం రాహత్ పథకం అమలు వల్ల విలువైన ప్రాణాలు భరోసా లభించిందని చెప్పొచ్చు. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవడం ప్రారంభించిందని, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు జరిగిన ప్రమాద స్థలము, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళ్తుంది. 24 గంటల్లో పోలీసులు యాక్సిడెంట్ వివరాలపై ఆసుపత్రుల వారికి నిర్ధారణ చేస్తారు. అప్పుడు క్షతగాత్రులకు అందే వైద్యం యాక్సిడెంట్ కేసుల పరిధిలోకి వస్తుంది. ఇందుకు అనుగుణంగా చికిత్స, చెల్లింపులు, ఇతర చర్యలు ఉంటాయి. ఆన్లైన్ వేదికగానే ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తొలుత ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వారిని ఈ పథకం అమల్లో భాగస్వాములను కూడా చేశారు. ట్రస్ట్ పరిధిలోని ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2O కింద ఆసుపత్రుల వారికి లాగిన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రోడ్డు అనే ఏ నిబంధనలు కూడా ఇందులో రావు. అన్ని రకాల రోడ్డు ప్రమాదాలు కూడా ఈ పథకంలోకి వర్తిస్తాయి. పిఎం రాహత్ అనే ఈ పథకం
యాక్సిడెంట్లో, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అప్పటికప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయి వైద్య సేవల కోసం చేతిలో డబ్బులు లేనప్పుడు ఈ పథకం ఎంతో కీలకంగా పనిచేస్తుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అంటే బంగారు క్షణాలు అంటే అత్యంత కీలకమైన సమయం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆసుపత్రికి చేరిన వెంటనే చికిత్స అందించడం అంటే ఈ కార్యక్రమం చాలా కీలకమైనది. దీనికోసమే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, ఆ పథకాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కంబైన్డ్ గా తీసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ సంస్థల ద్వారా జరుగుతున్న ఆసుపత్రులు ప్లస్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు వాటన్నిటికీ అనుసంధానం చేస్తూ ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యేలా చేయడం అయితే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు చాలా పరిస్థితుల్లో, చాలా సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి వారికి ఇక నుంచి ఒక విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మందికి ఉపయోగపడే రీతిలో ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ పథకం ఏపీలో ఇంప్లిమెంటేషన్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి అన్వయించే విధంగా చేయడం ఎంతో ప్రశంసనీయమనే చెప్పవచ్చు.